నమస్తే జన సంచలనం టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా నేటి వార్తలు చూస్తూనే ఉండండి మీ జన సంచలనం టీవీ. సూపర్ సిక్స్ ఎలా ఉందో తెలుసా మీకు? సూపర్ సిక్స్ అంటే కోట శ్రీనివాసులు కోడిని కట్టింటారు కదా పైన పలావ్ బిర్యానీ చూసారా లేదా? కోట శ్రీనివాసులు బిర్యానీ తింటున్నానని ఇంట్లో తెల్లనికి కోడిని కట్టి కింద తెల్లన్నం పిసుకొని తింటా ఉంటాడు. మరి బ్రహ్మానందం ఊర్చొచ్చి పడిపోతుంటాడు. అట్లా ఉంది దూలానికి కోడిని కట్టి ఇక్కడ బిర్యానీ తింటున్నాం అన్నట్టుగా మన సూపర్ సిక్స్ ప్రవర్తిస్తున్నాడు ఈరోజు కళ్ళ తిరిగిన కాలు ఆగిపోదులే చోట కాలం ఏదైనా తీయని పలుకులే ఆ నోట ఎదురే ఏమున్నా తడబడదే ఎంచుకున్న ప్రజల బాట. పోరాటాల పొలికేక పొగలు గక్కెనో నీరాక అలుపే లేనిది నీ నడక అడుగే పేదల కొరక. పోరాటాల పొలికేక పొగలు గక్కెనో నీరాక అలుపే లేనిది నీ నడక అడుగే పేదల కొరక. సంకల్పం వీడని నేస్తమురా సందేశం పలికే మాటలురా ఆ నడకే ఏడలొంగదులే ఆ చూపు బుక్కు కనిక ఆ పలుకే వరముగా దొరికెనులే ఎన్నో ఏళ్ళ ఎనుక ఆ ఊపిరి జనాలదే తనకు జనమే లోకములే. పేదోళ్ళ దిక్కు నువ్వే ధన సరియల సూయంక అయినోళ్ళ హక్కు నువ్వే మా పేదల సీతక్క. పేదోళ్ళ దిక్కు నువ్వే ధన సరియల సూయంక అయినోళ్ళ హక్కు నువ్వే మా పేదల సీతక్క. అనుక్షణం అందరి కోసం తప్పించే ఆగుండే ప్రజల మనిషిగా వెలుగొందినది ఎన్నో ఏళ్ల నుండే. అనుక్షణం అందరి కోసం తప్పించే ఆగుండే ప్రజల మనిషిగా వెలుగొందినది ఎన్నో ఏళ్ల నుండే. ఏ ఆశ చూపినా లొంగదు తనకో ఆశయమున్నదిరా ప్రజల బాధలే తన బాధలు కొని ముందే ఉన్నదిరా. యుద్ధం చేసిన గుండె కదా అద్దం పడుతున్నది రైలా నిరుపేదల నేస్తము మా ధన సరి సీతక్క అభయం ఇచ్చే హస్తము మా పేదల పెద్దక్క. నిరుపేదల నేస్తము మా ధన సరి సీతక్క అభయం ఇచ్చే హస్తము మా పేదల పెద్దక్క. నువ్వు నేను కలిస్తే మనం కలిస్తే జనం కలిస్తే ప్రపంచం. ఈరోజు గవర్నమెంట్ కూటమిలో ఉందా లేకుంటే వైఎస్ఆర్ లో ఉందా ఈ ప్రపంచం ప్రతి తాలూకాలో ఒక తాలూకా నుంచి ఇంకొక తాలూకా ఒక తాలూకా నుంచి ఇంకో తాలూకా జనం అలా వస్తూనే ఉన్నారు. మొన్న మన జిల్లా అధ్యక్షులు సింహన్ రెడ్డి అన్న చెప్పారు పార్టీ పనులు ఇయ్యాలబ్బా. మరి సాయన్న మరి మామ సాయి ప్రసన్న
ఎక్కడ పోయినా అడ్డంకులు, ఆంక్షలు ఎందుకు విధిస్తున్నారో తెలుసా? మనలాంటి వాళ్ళని భయపడడానికి. మనం భయపడతామా? తాతాకు చెప్పడానికి భయపడతామా? జగనన్న చెప్పాడంట దేవుడు ప్రత్యక్షమై చూడమండి, డబ్బు ఇస్తావా నాకేంటి? ఓ ఇస్తానన్నాడంట. మరి నీ పదవి ఇస్తావంట? ఇస్తానన్నాడంట. మరి నీ ధైర్యాన్ని ఇస్తావా అని అడిగాడంట. ధైర్యం మాత్రం ఇయ్యను, నా ధైర్యం నా రాష్ట్రాలకి అన్నాడంట. అదేవిధంగా మన అందరి మెచ్చినటువంటి సాయి ప్రసాద్ రెడ్డి అన్న, మరి వీళ్ళ కుటుంబం గురించి మనకు ఒకటే తెలుసా? ఆదమ్మ ఒకటే తెలుసా? 3 రాష్ట్రాలకి రాంపురం ప్రదర్శన ప్రఖ్యాతి రాసినటువంటి మరి మన మంత్రాలయం ఎమ్మెల్యే బాలారెడ్డి అన్న అయ్యొచ్చు, వెంకటరెడ్డి అయ్యొచ్చు, సురేంద్ర అన్న అయ్యొచ్చు. అదేవిధంగా మన అందరికీ ఆశా జ్యోతి, ప్రతి ఒక్కరికి చిన్న పిల్లవాడు కూడా పిలిస్తే పలికే అటువంటి మనస్తత్వం ఉన్నటువంటి మన సాయి ప్రసాద్ రెడ్డి అన్న గారికి ప్రతి ఒక్కరు రాంపురం బ్రదర్స్ అంటే అది ఒక ఫ్యామిలీ కాదు, అది ఒక స్టేట్ కాదు, అది ఒక బ్రాండ్. ఈ బ్రాండ్ 3 రాష్ట్రాలకు ఒక బ్రాండ్ అన్నటువంటి. ఇప్పుడిప్పుడే తాటాకి చెప్పుల్లో ఫస్ట్ సారి ఎమ్మెల్యే అయ్యే వాళ్ళు ఉన్నారు. మొదటిసారిగా ఎమ్మెల్యే అయ్యారు. 25 ఏళ్ళుగా 30 ఏముంటామంటావు. తరతరాలుగా ఈ కుటుంబము, మనము రోజు పొద్దున్న లేస్తే ఏమనుకుంటాం చెప్పండి? నా కొడుకు బాగుండాలా, నా బిడ్డ బాగుండాలా, నా కొడుకుకి మంచి ఉద్యోగం రావాలా, మరి నా కూతురికి మంచి సంబంధం రావాలా అని కోరుకుంటాం. అదే రాంపురం ప్రజలు ఏమనుకుంటారో తెలుసా? నా జిల్లా ప్రజలు బాగుండాలి, నా తాలూకా ప్రజలు బాగుండాలి, నా ప్రతి గ్రామ ప్రజలు బాగుండాలి, ప్రతి ఇల్లు నాదే, ప్రతి ఇంటికి నేను పెద్ద కొడుకుగా, ప్రతి ఇంటికి నేను ఒక అన్నగా, ప్రతి అవుకి నేను ఒక కొడుకుగా పనిచేస్తూ వస్తున్నారు తరతరాలుగా వాళ్ళు. ఇది రాంపురం బ్రదర్స్ బ్రాండ్ అంటే. అదేవిధంగా మరి ఈ జిల్లా మొత్తం మన స్టేట్ గురించి మాట్లాడే పనిలే, పక్కన రాష్ట్రాలు కూడా మాట్లాడుతున్నాయి. ఉదాహరణకి ప్రతి రాష్ట్రము, ప్రతి తాలూకా, ప్రతి జిల్లా కూడా ఉదాహరణకి మన ఆదోని తీసుకుంటా ఉంది. ఎందుకంటే ఆదోనిలో మరి క్యాండిడేట్ ప్రకటించినప్పుడు మరి గూడూరు ప్రభుత్వము బీజేపీకి ఇచ్చింది, మన ప్రభుత్వం అన్నకి ఇచ్చింది. ప్రతి ఒక్కరు అన్నారు ఇంకా బీజేపీ వచ్చింది, బీజేపీలో 20 రోజుల ముందు వచ్చారు, ఆయన లోకల్ ఆయన కూడా కాదు. అదేవిధంగా ఇక్కడ 70-80 వేల మంది మైనారిటీస్ ఉన్నారు. మరి బీజేపీ గుర్తు అంటే ఏం తెలుసా? కమల గుర్తు కూడా ఎవరికి మా తాలూకాలో తెలియదు. మరి ఓట్లు ఎక్కడ వస్తాయి? ఈయన కొత్తగా వచ్చారు కదా అని అనుకున్నారు. మరి మైనారిటీ సామాన్యంగా బీజేపీకి వేయరు, అది అంటుంటారు చాలా మంది. అయినా కూడా ఇన్ని వేల మంది మైనారిటీస్ ఉన్నా కూడా మరి ఈ రోజు ఇక్కడ మన వైఎస్ఆర్ పార్టీ రాలేదు. దీనికి ఇది ఉదాహరణ ఏమంటే, ఇదే ఉదాహరణ. ఆయన జనానికి కమల గుర్తు తెలియదు, జనానికి మనిషి తెలియదు, జనానికి పార్టీ తెలియదు. అయినా కూడా ఇక్కడ కూటమి ప్రభుత్వంలో బీజేపీ గెలిచిందంటే ఇదే ఉదాహరణ. ఎంత మోసం జరిగింది అనడానికి ఇది ఉదాహరణ అని చెప్పుకుంటున్నారు బంధువులారా. ఈరోజు సూపర్ 6 ఎలా ఉందో తెలుసా మీకు? సూపర్ 6 అంటే కోట శ్రీనివాసులు కోడిని కట్టింటారు కదా పైన, పలావ్ బిర్యానీ చూసారా లేదా? కోట శ్రీనివాసులు బిర్యానీ తింటున్నానని ఇంట్లో తెల్లనికి కోడిని కట్టి కింద తెల్లనం పిసుకొని తింటా ఉంటాడు. మరి బ్రహ్మానందం ఊరికొచ్చి పడిపోతుంటాడు. అట్లా ఉంది. దూలానికి కోడిని కట్టి ఇక్కడ బిర్యానీ తింటున్నాం అనేటట్టుగా మన సూపర్ 6 ప్రవర్తిస్తున్నాడు. ఈ రోజు రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది. రెడ్ బుక్ రాజ్యాంగంలో ఎక్కడ ప్రతి చిన్నారి మహిళకు కానీ, వృద్ధులకు కానీ, యూతులకు కానీ ఎక్కడ భద్రత వైఫల్యం, భద్రత లేదు. ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు DCM అయ్యారు.
నేను పదవి ఇచ్చిన వెంటనే నేను 30,000 మంది రిటర్న్ తీసుకొస్తాను ఆడపిల్లల్ని అన్నాడు. 30,000 మందిలో 30 మందిలో తెచ్చాడా? తీసుకొచ్చాడా? అదేవిధంగా ఎక్కడ పోయినా మహిళల మీద అగాత్యాలు, అత్యాచారాలు ప్రతి ఎక్కడ చూసినా హత్య చేయడం జరుగుతున్నది. ఈ రోజు హోమ్ మినిస్టర్ దళిత మహిళ ఉంది, దళిత అమ్మాయిని మళ్ళీ అత్యాచారం చేసి చంపినా కూడా స్పందించని ఆమె. అదేవిధంగా ఈ రోజు ఒక దళిత మహిళకి హోమ్ మినిస్టర్ పదవి ఇచ్చారంటే అది కేవలం జగన్ అన్నదే. జగన్ అన్న దళిత మహిళకి హోమ్ మినిస్టర్ ఇచ్చారు, అదేవిధంగా డిప్యూటీ సీఎం ఇచ్చారు. మరి జగన్ అన్న ఏం చేస్తే అదే చేస్తాడు. జగన్ అన్న అమ్మఒడి అంటే నువ్వు ఇక జగన్ అన్న అమ్మఒడి అంటే నువ్వేమంటున్నావు? తల్లికి వందనం అంటున్నారు. మన తీసుకొచ్చారు, కొంతమందికి వచ్చినాయి, కొంతమంది నీకు పడేది ఆడ 13,000 ఒక ఇంటికి వచ్చినాయి, ఇంకొక ఇంటికి రాలేదు. ఇలా ఉంటుంది. కాబట్టి వాళ్ళందరూ ఈ సూపర్ సిక్స్ పథకాలు మరి 1500 18 ఏళ్ళు నిండిన అమ్మాయికి ఇస్తానన్నాడు, ఇచ్చారా? మరి అన్నదాత సుఖీభవ అంటున్నాడు. ఈ రోజు అన్నదాత సుఖీభవ అంటే మామిడి పళ్ళు రైతులు ఈ రోజు రోడ్లకి దొంగలు పెడుతున్నారు, అన్నదాత సుఖీభవ అంటారు. అదేవిధంగా మిర్చి రైతులు ఏడుస్తున్నారు, పొగాకు రైతులు ఏడుస్తున్నారు. ఎక్కడ మరి మనకి రైతు భరోసా వచ్చేది? రైతు భరోసాలో మరి పెట్టుబడి ఇచ్చేవాళ్ళు, గిట్టుబడి ఇచ్చేవాళ్ళు, అదేవిధంగా బీమా ఫ్రీగా ఉండేది రైతులకి. ఈ రోజు పెట్టుబడి లేదు, గిట్టుబడి లేదు, బీమా అసలే లేదు. రైతులు బజారు పడి మామిడి పళ్ళు బయట వేసుకొని ఏడుస్తుంటే నీకు కనపడలేదా ఈ మూడు ప్రభుత్వానికి అని అడుగుతున్నాను ఈ రోజు. అదేవిధంగా డిఐసి 16,000 మందికి ఇస్తామని చెప్పారు. 16,000 మంది ఈ రోజు 16,000 మంది ఎగ్జామ్ రాసి ఉన్నారు. 16,000 మంది కాదు, 2.5 లక్షల మంది ఈ రోజు వాలంటరీ కుటుంబాలు బయటపడ్డాయి. అదేవిధంగా ఆటో వాహనదారులు ఈ రోజు చిన్న పనులు చేసి కుటుంబాలు సాగే వాళ్ళు మరి ఆటో వాహనదారులు కూడా బజారు పడ్డాయి. ఈ రోజు ఇవన్నీ కనబడటం లేదు కుటుంబ ప్రభుత్వంకి. అదేవిధంగా ఒక చిన్న మాట చెప్పి నేను ప్రసంగాన్ని ముగిస్తున్నాను. మాకు సాయి ప్రసాద్ రెడ్డి అన్నకి గత 30 ఏళ్లుగా మేము అవినాభావ సంబంధం. ఏదో 22 ఏళ్ల కింద అన్న మినిస్టర్ ప్రోగ్రామ్ నుండి చాలా హడావుడిగా వెళ్తా ఉంటే మా మామగారు కొంచెం ఏదో మనస్పర్ధ కింద 2 వీలర్లో మా మామగారు 2 వీలర్లో యాక్సిడెంట్ అయి పక్కన పడింటే బండ్లన్నీ ఆపేసి మా మామగారిని తీసుకొని వచ్చి హాస్పిటల్లో చేర్పించి ఆయనకి ఫస్ట్ ఎయిడ్ ట్రీట్మెంట్ ఇప్పించిన తర్వాత మళ్ళీ హైదరాబాద్కి వెళ్ళారు సాయి ప్రసాద్ రెడ్డి అన్న. ఆ రోజు నుంచి ప్రతి ఒక్కరిని తాలూకాలోన కంటికి రెప్పలాగా చూసుకుంటాడు. ప్రతి ఒక్కరిని నా బంధువులు, నా తమ్ముడు, నా అన్న, నా చెల్లెలు, నా మహిళలు అని ప్రతి ఒక్కరిని చూసుకుంటాడు. మనకి జగనన్న 2.0 రావాలంటే మరి కార్యకర్తల యుగం రావాలంటే మరి సాయి ప్రసాద్ రెడ్డి అన్న మళ్ళీ మనం గెలుచుకోవాలి. సాయి ప్రసాద్ రెడ్డి గెలిచిన తర్వాత 2.0 జగనన్న సీఎం కావాలి. రెడ్ బుక్ రాజ్యాంగం పోయి అంబేద్కర్ రాజ్యాంగం రావాలంటే మరి జగనన్న సీఎం కావాలని ఈ సందర్భంగా చెప్తూ నాకు 4 మాటలు మాట్లాడనిపించిన పెద్దలు అందరికీ ఎప్పటికప్పుడు తాజా సమాచారం కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.